గడిచిన 5 ఏళ్ళని కూడా గుర్తు చేసుకుంటూ, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య లక్ష్యం ఈ రాష్ట్రంలో పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించిన ఏకైక లక్ష్యంతోనే ఇంత గొప్ప సంక్షేమ కార్యక్రమాలను కూడా ఆయన పెట్టడం జరిగింది. ఈ రోజున చాలామంది, ఎందుకంటే ఈ సమాజంలో ఆర్య వయసులు చాలా చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటారు, చాలా ముఖ్యమైన వ్యక్తులు కూడా. ఎందుకంటే చాలా ఇన్ఫ్లుయెన్సర్స్, ముఖ్యంగా ఈ సమాజంలో మధ్యతరగతి కుటుంబాలు కానీ ఆ పై కుటుంబాల్లో ఒక రకమైన పర్సెప్షన్, అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే కేవలం పేదలకే లేకపోతే కేవలం సంక్షేమంకే అనే ఒక ప్రచారాన్ని గత 4.5 సంవత్సరాలుగా కూడా ప్రతిపక్ష పార్టీలు పెడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే ఒక అభివృద్ధి జరగాలంటే కింద స్థాయి పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించకపోతే మనం అభివృద్ధి కూడా చేసుకోలేని పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉంటాయి. గడిచిన 4.5 సంవత్సరాల్లో కూడా మన రాష్ట్రంలో మనకు స్వతంత్రం ముందు జరగని విధంగా కూడా ఆయన పెద్ద పెద్ద కార్యక్రమాలు, ఎందుకంటే గడిచిన 4.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో 4 ప్రధాన పోర్టులు కానీ, ఒక 10 ఫిషింగ్ హార్బర్లు కానీ, ఒక 17 ఇంజనీరింగ్ కాలేజీలు కానీ పెద్ద స్థాయిలో కూడా నిర్మాణం చేపట్టిన విషయం కూడా మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఈ విధమైన గొప్ప పరిపాలన కానీ గొప్ప సంక్షేమ కార్యక్రమాలను ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసే విధంగా కూడా మీరందరూ ఆలోచన చేయాలి. ఈ రోజున ఆ విధమైన సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వటం వల్లే చాలామంది మీరందరూ కూడా బట్టల షాపులు కానీ, రెస్టారెంట్లు కానీ, రకరకాల కిరాణా షాపులు కానీ రన్ చేసేవారు చాలామంది ఉంటారు. ఇవాళ ఆయన ఇచ్చిన సంక్షేమం ద్వారా వచ్చిన డబ్బులన్నీ కూడా మన షాపుల్లోనూ, మన ఊర్లోనూ, మన ఎకానమీలోనే ఖర్చు పెట్టుకునే విధానంలో కూడా జరిగిందని చెప్పి కూడా దానికి ఈ మధ్యనే గణాంకాలు కూడా చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన గణాంకాల ప్రకారం భారతదేశంలో జిఎస్డిపి నెంబర్ 1 స్టేట్గా మన రాష్ట్రమే ఉందని చెప్పి కూడా మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 2019లో మన రాష్ట్రంలో పేదరికం 11.7% ఉండేది. ఈ రోజున కొత్తగా మొన్న ఇచ్చిన గణాంకాల ప్రకారం, కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన గణాంకాల ప్రకారం పేదరికం ఈ రాష్ట్రంలో 4.2% పడిందంటే ఏ మాదిరి ఎంత గొప్ప పరిపాలన చేశారో కూడా మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఇదే, ఎందుకంటే చాలా చాలా ప్రతిపక్ష పార్టీలు కొన్ని అసత్య ప్రచారాలు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి కానీ, అలాగే వ్యక్తిగత దోషణలు చేసిన పరిస్థితులు మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి. అలాగే ఇంత గొప్ప పరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు కానీ, ఆయన పరిపాలన కానీ అండగా ఉంటూ నేను కానీ, చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చేయాలని కొన్ని ఆలోచనలు ఎప్పటి నుంచో నేను చేస్తున్న ఆలోచనలు, అలాగే ఆయన ఏ మాదిరిగా అభివృద్ధి చేశారు ఆయన ఎమ్మెల్యేగా కానీ, ముఖ్యంగా కాకినాడలో ఎవరు వచ్చినా, ఎందుకంటే ఇప్పుడు మౌర్య చాలా రోజుల తర్వాత వచ్చినట్టున్నాడు, అలాగే ఆయనతో వచ్చిన మా మిత్రులు చెప్తాం జరిగింది. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్కి నాకు మద్దతుగా వచ్చిన మిత్రులు మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత ఇప్పుడు వచ్చి అది కాకినాడ ఇంత బాగా డెవలప్ అయింది, రోడ్లు ఏంటి ఎంత చక్కగా ఉన్నాయన్న పరిస్థితులు కూడా మనం డైరెక్ట్గా చూసిన వైనాన్ని గుర్తు చేసుకోవాలి. అలాగే చిన్నతనంలో పుట్టి పెరిగి ఈ ప్రాంతం మీద ఒక ఎమోషనల్ కనెక్ట్తో ఉన్న వాడిగా, ఈ ప్రాంతం మీద ప్రత్యేకమైన అవగాహన ఉన్న వ్యక్తిగా కూడా నేను కొన్ని ఆలోచనలు చేసి ఒక లోకల్ మేనిఫెస్టోతో ఈ ఎలక్షన్స్లో మీ అందరి ముందుకు రావడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో ఉన్న 4 ప్రధానమైన అంశాలు, ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 400 గ్రామాలు ఉన్నాయి. అంటే 400 గ్రామాలను దత్తత తీసుకుని గ్రామానికి ₹1 కోటి నిధులు ఇచ్చి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో మీ అందరికీ ఈ రోజున జరిగే ఎన్నికల తర్వాత తప్పకుండా ఇవన్నీ అమలు పరుస్తామని చెప్పి కూడా హామీ ఇస్తూ ఈ మేనిఫెస్టోలో అది ఒక ప్రధానమైన అంశంగా కూడా చేపట్టడం జరిగింది. ఎందుకంటే ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలి. ఈ పార్లమెంట్లో కాకినాడ సిటీ తప్పితే మిగతా పార్లమెంట్ పరిధంతా కూడా గ్రామాలు ఎక్కువ అని చెప్పి కూడా ఆలోచన చేయడం జరిగింది. అలాగే ఈ ప్రాంతంలో ఎంతోమంది యువతి యువకులు ఉద్యోగ అవకాశాల కోసం, ఎందుకంటే గడిచిన 10-15 ఏళ్లలో మా సంవత్సరంలోనే ఇంచుమించు 3000 మంది పైచీలకు ఇదే ప్రాంతం నుంచి, ఇదే పార్లమెంట్ పరిధిలోంచి మా దగ్గర పనిచేస్తూ ఉన్నారు. ఈ జాబ్ కోసం చాలామంది మాకు రెజ్యూమేలు, బయోడేటాలు రెగ్యులర్గా పంపిస్తూ ఉంటారు. ఇదంతా చూసి నేను ఒక 7-8 నెలల కిందట ఒక పెద్ద జాబ్ మేళా నిర్వర్తించడం జరిగింది. ఈ జాబ్ మేళాలో మేము ఎవరు ఊహించిన విధంగా ఒక 2-3 వేల మంది అటెండ్ అవుతారు. వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పి ఒక 100 కంపెనీలు హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇంటర్వ్యూలు జరిపించడం జరిగింది. అప్పుడు మేమందరం కూడా ఊహించిన విధంగా 20,000 మంది బయోడేటాలు పట్టుకున్న 2 రోజులు అటెండ్ అయిన పరిస్థితులను చూసి
అప్పుడే నేను కొన్ని ఆలోచనలు చేసి ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో దాన్ని కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో ఎలక్షన్ అవగానే కాకినాడ పార్లమెంటు పరిధిలో ఒక శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసి, అంటే భారీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఒక 5-6 వేల మంది యువకుల్ని ట్రైనింగ్ చేసి ప్రతి ఒక్కరిని కూడా ఉద్యోగాల్లో పెట్టే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా మీ అందరికీ మేము తెలియజేసుకుంటున్నాం. చిన్నతనం నుంచి పుట్టి పెరిగిన ప్రాంతం, అలాగే ఈ ప్రాంతం మీద పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిగా ఇది ప్రాంతం అంతా కూడా పారిశ్రామికంగా చాలా అనువైన ప్రాంతం. మన కోస్తా ప్రాంతం అయితే కానీ, మన మెట్ట ప్రాంతం అయితే కానీ, ఈ ప్రాంతం మీద మేము ఎప్పటి నుంచో చేస్తున్న కృషితో రాబోయే 5 సంవత్సరాల్లో ముఖ్యంగా ఈ కాకినాడ పార్లమెంటు పరిధిలో 30,000-40,000 కోట్ల పెట్టుబడి తీసుకొచ్చి భారీ పరిశ్రమలు కూడా స్థాపించే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడైతే ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుందో మన పిల్లలకి ఇదే ప్రాంతాన్ని ఉద్యోగ అవకాశాలు కూడా దండిగా వస్తాయని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే 4వది, ఈ ప్రాంతంలో ఎంతోమంది తెలివైన యువకులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ప్రోత్సాహం కల్పించి వాళ్ళని ఆదుకుని వాళ్ళని అభివృద్ధి చేసే విధంగా, వాళ్ళ ఐడియాస్ని అభివృద్ధి చేసే విధంగా కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో సహకారం అందించి వాటిలో పెట్టుబడి పెట్టి రాబోయే 5 సంవత్సరాల్లో ఒక 100 స్మాల్ అండ్ మీడియం, అంటే చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలు స్థాపించి వాళ్ళ ద్వారా కూడా ఈ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగింది. దీనికంటే ఒక స్టార్టప్ ఫండ్, అంటే ఒక నిధిని కేటాయించి ఒక 100 కోట్లతో రాబోయే 5 సంవత్సరాలకు 100 కంపెనీలు కూడా స్థాపిస్తామని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇవన్నీ ఆలోచనలతో మేము ముందుకు వచ్చాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గొప్ప పరిపాలనకి మద్దతుగా కాకినాడ సిటీలో ముఖ్యంగా చంద్రశేఖర్ రెడ్డి గారు చేసిన గొప్ప అభివృద్ధి, ఎందుకంటే ఈ సిటీలో కూడా ఈ 5 ఏళ్ళు కూడా మీరు చూస్తుంటారు, ఎప్పుడు కూడా ఏ గొడవలు లేకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నో గొప్ప పనులను చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ కాకినాడ పట్టణంలో చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కాకినాడ పట్టణంలో ఆర్య వయసులకైతే కానీ, మార్వాడి జైన్స్కి అయితే కానీ ఆయన పూర్తిగా అండదండలుగా ఉంటూ ఏమాత్రం ఎక్కడా కూడా గొడవలు లేకుండా కాకినాడ ప్రాంతంలో అభివృద్ధి చేసుకుంటూ వచ్చిన చంద్రశేఖర్ రెడ్డి గారికి మరొకసారి ఎమ్మెల్యేగా గెలిపించాలి. ఇదే రకంగా కాకినాడను అభివృద్ధి చేసే విధంగా చంద్రశేఖర్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించాలని బ్రహ్మాండమైన మెజార్టీతో, అలాగే కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా నాకు కూడా మీరందరూ మద్దతు ఇచ్చి రేపు జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా మీకు ఇచ్చే 2 ఓట్లని ఫ్యాన్ గుర్తుపై వేసి, ఒకటి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేకి, 2వది కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా నాకు వేసి గెలిపిస్తారని ఆశిస్తూ ఇంత విలువైన సమయాన్ని మాకు కేటాయించిన ఈరోజు మీ అందరికీ కూడా పేరు పెద్ద కృతజ్ఞతలు